బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. చెడ్డీ గ్యాంగ్ ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చింది. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు మీరు కూడా చూడండి. చెడ్డీ గ్యాంగ్ చెడ్డీలు ధరించి వాళ్ళ నడుము దగ్గర మారణాయుధాలను ధరించి గోడ దాటుతున్న దృశ్యాలు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాళ్ళు గేటు తీయకుండా గోడను చడి చప్పుడు లేకుండా వాళ్ళు ఎటువంటి శబ్దం లేకుండా వస్తున్నారు. ఒంటికి ఆయిల్ రాసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. వాళ్ళ ముఖాలను గుర్తుపట్టకుండా ఫేస్కి మాస్క్ వేసుకున్నారు. మొత్తం ముఖానికంతా ముసుగు వేసుకున్నారు. చెడ్డీ బనియన్లు వేసుకున్నారు. నడుముకి క్లాత్ కట్టుకొని అక్కడ మారణాయుధాలు కూడా పెట్టుకున్నారు. ముగ్గురు దుండగులు ఉన్నారు. ఒకటి ఆ వెనకే ఇంకొకటి దూకుతున్నాడు చూడండి. రెండు ఆ వెనకే మరొక దుండగుడు కూడా ఉన్నాడు. మరో దొంగ కూడా ఉన్నారు. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడు. తిరుచానూరులో కొత్తపాలెం లేఅవుట్లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వెళ్ళారు దుండగులు. బీరువాలో నగదు దోచుకొని పరారయ్యారు. బనియన్లు డ్రాయర్లు ధరించి ఒంటికి ఆయిల్ రాసుకొని మారణాయుధాలతో దొంగల హల్చల్ చేశారు. చెడ్డీ గ్యాంగ్ చేతిలో కత్తులు కట్టర్లు కూడా ఉన్నాయి. బాధితుడు సత్యనారాయణ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జనాల్లో చెడ్డీ గ్యాంగ్తో గుబులు మొదలైంది. ఒక ముగ్గురు దుండగులను ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ముగ్గురు వచ్చారు. వాళ్ళు గేటు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా నెమ్మదిగా ఎటువంటి చడి చప్పుడు లేకుండా లోపలికి వచ్చి చుట్టుపక్కల అన్ని పరిశీలించి దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఒక్కొక్కరు అడుగు తీసి అడుగు వేయటానికి ఎంత మెల్లగా పిల్లిలాగా వెళుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మూలన నక్కి ముగ్గురు కూడా అన్ని వైపులా చూస్తూ ఎవరైనా ఇటువైపున వస్తున్నారా అని చూస్తూ ఎటువంటి చడి చప్పుడు లేకుండా వెళ్తున్నారు. ఒంటికి ఆయిల్ రాసుకున్నారు. ఎందుకంటే గమని ఎవరైనా పట్టుకుంటే జారిపోవటానికి వీలుగా ఒంటికి ఆయిల్ రాసుకున్నారు. ఒకవేళ అంతకీ గట్టిగా పట్టుకుంటే దాడి చేయడానికి వాళ్ళ దగ్గర కత్తులు కూడా ఉన్నాయి. బీరువాలు వాటిని కట్టర్ చేయడానికి బ్యాగుల్లో కట్ చేయడానికి కట్టర్లు కూడా పట్టుకుని వచ్చారు. సరిగ్గా రాత్రి 10:30 గంటల సమయం అవుతుంది. 14/8/2024 14వ తారీఖున రాత్రి 10:24 మరి అర్ధరాత్రి కూడా కాదు, 10 గంటలకే వాళ్ళు దొంగతనానికి బరి తెగించారు. 10:24 వాళ్ళు ఈ దొంగతనానికి వచ్చారు. టైం కూడా మనకి కనిపిస్తోంది. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది అనే సమాచారంతో ఇప్పుడు తిరుపతి వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలో తలుపులు వేసుకుని ఉండాలి అన్నా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. చూడండి ఒక్కసారి ఆ కాంపౌండ్ వాల్ ఎంత మెల్లగా దాటుతూ వస్తున్నారో. 10 గంటలకు అక్కడ ఆ రోడ్డు పైన ఎవరు జనసంచారం ఉండదు అని వాళ్ళు నిర్ధారించుకున్నారు. బహుశా కొన్ని రోజులు రెక్కి వేసి ఉంటారు. ఏ సమయానికి అటు జనసంచారం ఆగిపోతుంది అనే విషయం గురించి రెక్కి వేసుకున్నారు. అందుకే 10:21 అక్కడ ఒక గోడ దాటి లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వీళ్ళు నగదును దోచుకుపోయారు. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో నగదును దోచుకుపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. మా ప్రతినిధి రవి మనకు అందుబాటులో ఉన్నారు. రవి, చెడ్డీ గ్యాంగ్ గురించి పోలీసులకు ఏదైనా ఆధారాలు దొరికాయా? ఎస్ రోహిత్, మీరు చెప్పినట్టునే తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తా ఉంది. ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా తిరుపతి రూరల్ మండలంలోని కొత్తపాలెంలో ఇటీవల కాలంలో లేఅవుట్లు ఎక్కువగా వెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే సత్యనారాయణరావు అనే ఇంట్లో చోరీకి పాల్పడ్డారు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు. అంటే గత ఏడాది క్రితం సేమ్ ఇదే టైంలోనే చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. దాదాపు 4-5 ఇళ్లలో చోరీకి పాల్పడి పోలీసులు అప్రమత్తమై నైట్ బీట్ ఏర్పాటు చేయడంతో చెడ్డీ గ్యాంగ్ అయితే ఎస్కేప్ అయింది ఇక్కడ చిత్తూరు జిల్లా నుంచి. ఏడాది తర్వాత ఈ చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించడంతో తిరుపతి జిల్లా ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను గుర్తించి ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు ఈ చెడ్డీ గ్యాంగ్. గత ఏడాది క్రితం సేమ్ ఇదే మాసంలోనే తిరుపతి రూరల్లోని పెరుమాలపల్లిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకునింది. అలాగే ఇప్పుడు ఏంటంటే తిరుచానూరు సమీపంలోని కొత్తపాలెంలో ఇలాంటి చెడ్డీ గ్యాంగ్ పునర్దర్శనం ఇవ్వడంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఇవాళ 14వ తేదీ అర్ధరాత్రి సమయంలో చెడ్డీ గ్యాంగ్ సత్యనారాయణ ఇంట్లోకి ప్రవేశించి దాదాపు 1,50,000 నగదు అలాగే 500 గ్రాముల తులాల బంగారుని సైతం
చోరీ చేసినట్టుగా సత్యనారాయణ అయితే పేర్కొన్నారు. ఆ మేరకు సత్యనారాయణ ఇచ్చిన కంప్లైంట్ తోనే అంటే ఇంటి ముందు పోలీసులు అధికారులు ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు పెట్టుకోండి, ఇళ్ల శివారు ప్రాంతాల్లో ఉన్న నివాసస్తులందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి పోలీసులు ఆదేశానుసారం వీళ్ళు కెమెరాలు పెట్టుకోవడంతోనే ఈ చట్టి గ్యాంగ్ తిరుగుతా ఉందని చెప్పి సీసీ కెమెరాల దృశ్యం ఆధారంగా బయటపడింది. దాంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇలాంటి ఘటనలు తిరుపతి రూరల్ ప్రాంతంలో తరచూ జరుగుతూ ఉంది. పోలీసు యంత్రాంగం అయితే మరింత అప్రమత్తం చేసి ఇలాంటి దోపిడీలను అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. పోలీసు యంత్రాంగం సైతం చడ్డీ గ్యాంగ్ ప్రవేశించిన వీధిలో 10 గంటలకే నిర్మానుష్యంగా ఉంటుందా? 10 గంటలకు కూడా ఎవరు తిరిగే అవకాశం ఉండదా? 10 గంటల 20 నిమిషాలకి తిరుపతి లాంటి చోట దొంగతనానికి వెళ్తున్నారు గోడలు దాటి. ఎస్ మీరు చెప్పింది కరెక్ట్. అది తిరుపతి రూరల్ ప్రాంతంలో అంటే అది గ్రామీణ ప్రాంతం అనమాట. తిరుపతి రూరల్ గ్రామీణ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఆల్ 9:30 అంతా క్లోజ్ చేస్తారు. అందరూ జనసంచారం అయితే ఉండదు. దట్టు లేఅవుట్ లో ఇండివిజువల్ హౌసెస్ ఏర్పాటు చేసిన క్రమంలోనే ఆ ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళ హౌస్ ప్రెమిసెస్ లోనే లైట్లు ఏర్పాటు చేసుకుని ఉంటారు కాబట్టి తదనంతరం 9:30కి వాళ్ళ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని నిద్రపోయే టైంలో లైట్లు ఆఫ్ చేస్తారు. ఇదే అదునుగా భావించి అంటే రెక్కీ నిర్వహించారు. చడ్డీ గ్యాంగ్ ఆల్రెడీ రెక్కీ నిర్వహించి 4-5 సార్లు రెక్కీ నిర్వహించి వాళ్ళ ఆ రెక్కీకి అనుగుణంగా గత 14వ తేదీ నైటు చోరీకి ప్రయత్నం చేశారు, చోరీకి పాల్పడ్డారని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారించారు. ఆ మేరకు పోలీసులు కూడా ఇవాళ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రోహిత్, రైట్. అతని ఇంట్లో ఎంత నగలు పోయాయని చెప్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు కదా, అతను దొంగతనం జరిగిన తర్వాత చూసాడా లేకపోతే దొంగతనం జరుగుతున్నప్పుడు వాళ్ళని గమనించారా? వాళ్ళ భయభ్రాంతులతో అలా ఉండిపోవాల్సి వచ్చిందా? వాళ్ళని ఏమైనా బెదిరించారా చడ్డీ గ్యాంగ్ దొంగలు? చడ్డీ గ్యాంగ్ ఆల్రెడీ ప్రవేశించి వాళ్ళ ఇంట్లో ప్రవేశించి మారణాయుధాలతో బెదిరించి వాళ్ళ ఇంట్లో ఉన్న 1,50,000 రూపాయల నగదు అలాగే 500 గ్రాముల గోల్డ్ ఇవన్నీ కూడా తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు మరుసటి రోజు ఇంకా ఆ టైం ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాకపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఇటు రాత్రి ఇట్లా జరిగింది అనేసి. అంటే 100 కూడా కాల్ చేసి చెప్పారు. 100 కాల్ చేసి చెప్పిన తర్వాత గ్లూకోజ్ సిబ్బంది రాత్రి పర్యవేక్షించారు. కానీ అది లోపల ఇన్సిడెంట్ జరిగేటప్పుడు బయట వీళ్ళు చూసుకుని సైలెంట్ గా వెళ్ళిపోయారు. గ్లూకోజ్ సిబ్బంది ఏం లేదని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. ఆ తర్వాత వీళ్ళు బాధితులు పోయి మరుసటి రోజు ఉదయం కంప్లైంట్ చేయడంతోనే పోలీసులు ఒక్కసారిగా నిమిరిపోయారు. ఆ అధికారులందరూ కూడా ఘటనా స్థలాన్ని చేపట్టి పరిశీలించారు. నైట్ బీట్ రవి, ఆ వీధిలో సీసీ కెమెరా లేవా? ఇంటి ముందు ఉన్నాయి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ముసుగులు ఎక్కడ వేసుకున్నారు? అంటే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ముసుగులు వేసుకున్నారా? వాళ్ళు ఏదైనా వాహనంలో అక్కడ దిగారా? ఈ వివరాలు కూడా ఏమన్నా తెలిసాయా? లేదు, వాహనాలు ఏం లేదు. 2 వీలర్ లో వచ్చారు ముగ్గురు. అది లేఅవుట్ ఇండివిజువల్ హౌసెస్ దూరంగా ఉన్నాయన్నమాట.